హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్. నేను మీ అప్పలనాయుడు గొర్లే. ఒక్కోసారి మనం ఎంఎస్ వర్డ్లో నార్మల్గా టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత ఇదంతా టేబుల్ ఫార్మేట్లో ఉంటే బాగున్ను అనిపిస్తుంది. అటువంటి సందర్భాలలో మనం టైప్ చేసుకున్న టెక్స్ట్ని టేబుల్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఉన్న టేబుల్ని కూడా టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి వర్డ్లో కనిపిస్తున్న టేబుల్ని టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే మనకి ఈ టేబుల్ ఫార్మేట్ పోయి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మిగలాలన్నమాట. అలా టేబుల్ని టెక్స్ట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ముందుగా టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటా గ్రూప్లో కన్వర్ట్ టు టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇలా మనకి ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుందన్నమాట. దీంట్లో మనకి పారాగ్రాఫ్ మార్క్స్, ట్యాబ్స్, కామాస్, అదర్స్ అనే ఒక 4 ఆప్షన్లు ఉన్నాయి. మనము ట్యాబ్లో ఉంచి ఓకే చేద్దాం. అలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాలమ్స్ మధ్య సింగిల్ స్పేస్ ఉండి మనకి టేబుల్ పోయి టెక్స్ట్ మాత్రమే మిగులుతుందన్నమాట. అంటే టేబుల్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. మనం ట్యాబ్లో ఉంచి ఓకే చేద్దాం. చూడండి, ఈ విధంగా మనకి కాలమ్స్ మధ్య సింగిల్ ట్యాబ్ స్పేస్ ఉండి టేబుల్ అనేది టెక్స్ట్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మనము టేబుల్ సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ డేటాలో కన్వర్ట్ టు టెక్స్ట్కి వెళ్తే మనకి ఈ 4 ఆప్షన్స్లో మనము కామాని చూజ్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేస్తే కాలమ్స్ మధ్య కామాస్ ఉండి టేబుల్ పోయి టేబుల్ నుంచి టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. చూడండి, ఇట్లా మనకి ఈ కాలమ్స్ మధ్య కామాస్ అనేవి వస్తాయి అన్నమాట. మరొకసారి బ్యాక్ వెళ్దాం. మళ్ళీ మనము టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఈ లేఅవుట్ ట్యాబ్లో ఈ డేటా గ్రూప్లో కన్వర్ట్ టు టెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనకి అదర్స్ ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనము మనకు నచ్చిన స్పెషల్ క్యారెక్టర్ని, అంటే ఒక స్టార్ కానీ, ఒక హైపన్ కానీ, ఏదో ఒక @ కానీ మనకు నచ్చిన సింబల్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం ఇక్కడ ఏ సింబల్ని ఎంటర్ చేసామో అదే సింబల్ అనేది కాలమ్స్ మధ్య వస్తుందన్నమాట. ఇక్కడ మనం స్టార్ ఎంటర్ చేద్దాం, ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన టేబుల్ నుండి టెక్స్ట్ కన్వర్ట్ అయ్యి కాలమ్స్ మధ్య స్టార్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఇట్లాగా. ఇక్కడ మళ్ళీ మనము బ్యాక్ వద్దాం. టేబుల్ సెలెక్ట్ అయి ఉంది. లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ కన్వర్ట్ టు టెక్స్ట్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు వచ్చిన డైలాగ్ బాక్స్ నుంచి పారాగ్రాఫ్ మార్క్స్ని చూజ్ చేసుకొని ఓకే చేసుకుంటే ప్రతి కాలము ఒక పారాగ్రాఫ్గా వస్తుందన్నమాట. ఒకసారి చూద్దాం. చూడండి, ఈ విధంగా మనము మనకి నచ్చిన విధంగా టేబుల్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వర్డ్లో టెక్స్ట్ని టేబుల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి వర్డ్లో కొంత టెక్స్ట్ కనిపిస్తుంది. ఈ టెక్స్ట్లో కాలమ్స్ మధ్య మనం ట్యాబ్స్ ఇచ్చాము. ఈ టెక్స్ట్ని మనం టేబుల్గా కన్వర్ట్ చేద్దాం. అంటే ఈ టెక్స్ట్ అంతా మనకి టేబుల్లో కనిపించాలి. ఇలా మనకి టెక్స్ట్ని టేబుల్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ ఆప్షన్లో కిందన ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకి డిస్ప్లే అయిన బాక్స్ నుంచి ఇన్సర్ట్ టేబుల్ని క్లిక్ చేసుకుంటే మన టెక్స్ట్కి టేబుల్ అప్లై అవుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ విధంగా ఒకసారి మనం బ్యాక్ వద్దాం. ఇక్కడ మరో ఆప్షన్లో కూడా మనము టెక్స్ట్ని టేబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇదివరకు చెప్పినట్టుగా టెక్స్ట్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది.
ఇక్కడ ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ని తీసుకుంటుంది. ఇక్కడ మనం టెక్స్ట్ని టైప్ చేసినప్పుడు కాలమ్స్ మధ్య ట్యాబ్స్ ఇచ్చాం కాబట్టి ఈ ట్యాబ్స్ ఆప్షన్లో ఉండి ఓకే చేసుకుంటే మనకు టేబుల్ అనేది ఆ టెక్స్ట్కి అప్లై అవుతుంది. చూద్దాం ఒకసారి. ఈ విధంగా మనము టెక్స్ట్ని కూడా టేబుల్గా కన్వర్ట్ చేయవచ్చు అన్నమాట. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రాబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్ని టెక్స్ట్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా టెక్స్ట్ని టేబుల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం కదండి. మన తర్వాత వీడియోలో మనం తయారు చేసుకున్న టేబుల్కి వివిధ స్టైల్స్ని ఏ విధంగా అప్లై చేయాలో నేర్చుకుందాం. అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములండి. నమస్కారం.